మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముఖ్యంగా ఈ రోజు మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఏంటంటే రాయదుర్గం నియోజకవర్గం డి హిరేహాల్ మండల్ మురిడి టెంపుల్ కు సంబంధించిన సబ్జెక్టు. ముఖ్యంగా ఏంటప్పా అంటే అక్కడ అనంతసేన అనే ఒక అర్చకుణ్ణి గతంలో కొన్ని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుంటే తొలగించడం అనేది జరిగింది. కాకపోతే ఆ రోజే చాలా మంది దీన్ని ఖండిస్తూ అతన్ని ఉద్యోగం నుంచి తీసేయడం జరిగింది. అలాంటి వ్యక్తికి మనం అర్చకుడు అంటే భగవంతుడిని సేవించే ఆయన ఒక భగవంతుడితో సమానంగానే అర్చకుడిని కూడా మనం చూసి కాళ్ళకు కూడా మొక్కుతాం. అలా ఇలాంటి తప్పుడు పనులు చేస్తున్న అర్చకుడికి ఇదే అర్చకుడిని తీసుకోమని చెప్పేసి ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు గారు ఒక లెటర్ అనేది ఇవ్వడం జరిగింది. అంటే ఇలాంటి వ్యక్తికి లెటర్ ఇస్తారా? ఇలాంటి వ్యక్తికి తీసుకోమని చెప్పేసి అంటే ఎక్కడికి పోతా ఉంది ఈ ప్రభుత్వం? ఎక్కడికి పోతా ఉంది? అట్లీస్ట్ మీరు వేరే పనులు ఏమైనా చేసుకోండి. ఆ భగవంతుడి జోలికి వచ్చినప్పుడన్నా భగవంతుడి గురించి అయినా ఆలోచన చేసి నిర్ణయం తీసుకునేది వద్దా? ఈ రాజకీయంగా మీరు లబ్ధి చేకూరుకోనికి ఇలాంటి తప్పుడు పనులు చేయడాన్ని తీవ్రంగా బహుజన్ సమాజ్ పార్టీ ఖండిస్తుంది. అదేవిధంగా గతంలో కూడా ఒక విషయం, వెంకటరమణ స్వామి టెంపుల్ గురించి కూడా ఒక విషయం నేను చెప్పి ఆ విగ్రహాలు ఆ రోజు ఎవరు తొలగించి ఎవరు పెట్టింటే వాళ్ళనే చైర్మన్ కూడా చేయడం జరిగింది. అంటే ఎంత దుర్మార్గంగా జరుగుతోందంటే రాయదుర్గంలో రాజకీయము ఊహకు కూడా అందని విధంగా, మాటలతో చెప్పలేని విధంగా జరుగుతోంది అక్కడ రాజకీయము. ఈరోజు మురిడి అనేది చాలా పవిత్రమైన దేవాలయము. అలాంటి దేవాలయంలో ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడిన వ్యక్తిని నువ్వు ఏ విధంగా సమర్థిస్తా ఉన్నావు, ఏ విధంగా లెటర్ ఇచ్చినావు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా. ఇది మీరు చేయడం అనేది చాలా తప్పు. దీన్ని వెంటనే మీరు ఆ లెటర్ని వెనక్కి తీసుకోవాలి. ఆయన్ని నియమిస్తే మీకు ఉద్యమ రూపంలో సమాధానం చెప్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఈరోజు ఎన్నో టెంపుల్స్ కి అక్కడ ఎంతో మంది అర్చకులు ఉన్నారు, కానీ ఎవరు అర్చకుడు లేడు అనే విధంగా ఇతన్నే తీసుకొని పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటో అనేది మాకు అర్థం కావడం లేదు. కాకపోతే దీని వెనుక ఏమేమి జరిగాయో, ఎలా జరిగిందో అనేది ప్రజలకి వాళ్ళ విఘ్నతకే నేను వదిలేస్తున్నా. చాలా మంది లెటర్లు ఇచ్చారు ఆయన్ని తీసుకోమని. ఈ లెటర్లు ఇచ్చిన వాళ్ళకైనా తెలియదా? అరే తీసుకుంటే ఎలా ఉంటుంది, ఏం కదా? ఇంక వేరే అర్చకులే లేరా మీకు? ఇంకా అతను ఒకడే ఉన్నాడా అర్చకుడు? దీన్ని అయితే నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్తున్నాం, గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తున్నాం, లోకేష్ గారి దృష్టికి, డిప్యూటీ సీఎం దృష్టికి కూడా తీసుకెళ్తున్నామని తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.